ప్రస్తుతం మనము ఒక ఇర్రెగ్యులర్ ఏరియాని ఈక్వల్ పార్ట్స్ గా ఎలా చేయాలనేది ఈ యొక్క వీడియో ద్వారా మనం తెలుసుకోబోతున్నాము. ఈ గ్రీన్ లైన్ లో కనబడుతున్నటువంటి ఈ పాలీ లైన్ అనేది ఆ యొక్క ఏరియా అవుతుంది. సో ఈ ఏరియాలో మనం ఏంటంటే 3 ఈక్వల్ పార్ట్స్ గా ఈ యొక్క ఆటోకాడ్ లో చేయబోతున్నాము. జనరల్ గా మనము ఒక ఏరియా ఉన్నప్పుడు దానికి ఏరియా కమాండ్ ద్వారా మనము దానికి ఏరియా అనేది మెజర్ చేయగలం అనమాట. సో దాని పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ యొక్క పాలిలైన్ వచ్చి మనకు ఏరియా 429 స్క్వేర్ మీటర్స్ అవుతుంది. ఓకేనా? సో మనకు టోటల్ ఏరియా ఎంత అవుతుంది? ఇక్కడ మనకు 429 స్క్వేర్ మీటర్స్ అవుతుంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ అంకణంస్ లో అయితే మనకి ఇక్కడ 64 అవుతుంది. సో ఈ యొక్క గ్రీన్ ఫీల్డ్ ని మనం ఏం చేస్తున్నాము అంటే 3 ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేయబోతున్నాము. ఓకేనా? ఫస్ట్ లైన్ కమాండ్ తీసుకోవాలి, ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ యాప్ లోడ్ అని ఒక కమాండ్ టైప్ చేయాలండి. ఈ యాప్ లోడ్ కమాండ్ ద్వారా మనకు ఏంటంటే సిడి లిస్ప్ టూల్ అనేది దాన్ని యూజ్ చేసుకొని ఈ యొక్క ఏరియాని మనం డివైడ్ చేయబోతున్నాం అనమాట. సో ఆల్రెడీ నాకు ఆ సిడి లిస్ప్ టూల్ ఉంది కాబట్టి ఆ టూల్ ని లోడ్ చేస్తున్నాను. దెన్ ఇక్కడ మా కామెంట్ చూసినట్లయితే సిడి విల్ డాట్ విఎల్ఎక్స్ సక్సెస్ఫుల్లీ లోడెడ్. దెన్ క్లోజ్. ఓకేనా? సో అగైన్ కమాండ్ సిడిని ఎంటర్ చేయాలండి. ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత మనకు ఆ పాలిలైన్ ఏదైతే ఉంటుందో ఎంటైర్ ఏరియా దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ కమాండ్ బార్ లోనే మనకు ఏ యొక్క స్ట్రైట్ లైన్ తో మనం సెపరేట్ చేయబోతున్నామో సెకండ్ వన్ అది సెలెక్ట్ చేయమన్నారు. సో ఈ స్ట్రైట్ లైన్ తో ఈ యొక్క ఎంటైర్ ఇర్రెగ్యులర్ ఏరియాని మనం సెపరేట్ చేయాలనుకున్నాం కాబట్టి సో ఇది సెకండ్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ మనకి ఏమి ఇచ్చారు? ఎక్కడ ఏ ఏరియాని మనం ఇంటర్నల్ గా కావాలనుకుంటున్నామో దాన్ని పిక్ చేసుకోమన్నారు. ఓకేనా? పిక్ చేసుకుంటున్నాను. దెన్ వాల్యూ ఎంత అని అడిగారు. ఇక్కడ మనకు ఇక్కడ ఏమనుకున్నాము? ఏరియా 1 మనకు 143 స్క్వేర్ మీటర్స్, ఏరియా 2 143 స్క్వేర్ మీటర్స్, ఏరియా 3 ఆల్సో 143 స్క్వేర్ మీటర్స్ అనమాట. అంటే ఈ రెగ్యులర్ ఏరియాని మనం 3 ఈక్వల్ పార్ట్స్ అన్నాం కాబట్టి దాని యొక్క ఏరియా కూడా ఆల్మోస్ట్ సేమే అవుతుంది. సో ఎంత వాల్యూ మనకి ఇక్కడ 143. ఎంటర్. నెక్స్ట్ సే ఎస్ ఆర్ నో అడిగింది ఇక్కడ మనకు. దెన్ ఎస్ ఎంటర్ చేయండి. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఒక ప్రాసెస్ అనేది రన్ అవుతూ ఉంటుంది. ఈ ప్రాసెస్ అనేది మనము ఎప్పుడైతే యాప్ లోడ్ చేసుకొని ఆ యొక్క సిడి లిస్ప్ కమాండ్ మనం చేసామో ఆటోమేటిక్ గా మనము ఏదైతే వాల్యూస్ ఇచ్చున్నామో ఆ ఏరియాని సబ్ డివిజన్ చేయడం కోసమని దాని ప్రకారం ఈ ఎంటైర్ ప్రాసెస్ అయిపోతుందండి. సో వన్స్ మనం అనుకున్న ఏరియా 1 సంబంధించి 143 స్క్వేర్ మీటర్స్ అనేది ఏంటివి ఈ యొక్క ఇంటర్నల్ పికప్ ద్వారా కన్ఫర్మేషన్ అయిన తర్వాత ఆటోమేటిక్ గా మనకి ఏంటంటే ఇక్కడ ఒక మెసేజ్ వస్తుంది అనమాట ఆటోకాడ్ ద్వారా. సో లెట్స్ సి విత్ ఇన్ ఆఫ్ దట్ 2 or 3 seconds మనం అబ్జర్వ్ చేసి మనకు క్లియర్ గా అర్థమవుతుంది. ఓకేనా? కంప్లీట్ అయిపోయిందండి. దెన్ ఓకే. సో ఏరియా 1 మనకి ఎంత వచ్చింది? ఇక్కడ 143 స్క్వేర్ మీటర్స్ అనమాట. దాన్ని తెలుసుకోవడం కోసం ఏం చేయాలి? బిఓ. సో బౌండరీ క్రియేషన్ అనమాట. సో బౌండరీ క్రియేషన్ ఓకే. నెక్స్ట్ ఇంటర్నల్ పికప్ ఇదే కాబట్టి మనం ఇనిషియల్ గా అనుకుంది. దెన్ ఎంటర్ బటన్. రైట్. సో డిలీట్ దిస్ లైన్ తీసేసాము. మనకు ఈ యొక్క రెస్పెక్టివ్ బౌండరీ ఇక్కడికే మనకు పార్టీషన్ చేసాం కాబట్టి ఇది అనుకున్న దాని ప్రకారము 143 స్క్వేర్ మీటర్స్ ఉందో లేదో చెక్ చేద్దాము. సో అగైన్ ఏఏ కమాండ్. నెక్స్ట్ ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈ. దెన్ సెలెక్ట్ ద ఆబ్జెక్ట్. ఓకేనా? 143. సో వచ్చేసిందండి మనకు ఈ యొక్క ఇర్రెగ్యులర్ పోర్షన్ లో మనకు ఫస్ట్ పార్ట్ 143 మనం క్లియర్ చేసేసాము. సో ఇది అయిపోయింది కాబట్టి మనం దీనికంటూ ఒక కలర్ ఇచ్చేద్దాము. ఓకేనా? సో ఏరియా 1 అనేది మనకు అనుకున్న దాని ప్రకారం రిక్వైర్మెంట్ ప్రకారం మనకు 143 స్క్వేర్ మీటర్స్ అయితే వచ్చేసింది. సో సిమిలర్లీ మనకు నెక్స్ట్ ఏంటి? ఇక్కడ అగైన్ ఇంకెన్ని పార్ట్స్ చేయాలి? మనం ఇక్కడ 2 పార్ట్స్ చేయాలన్నమాట. సరేనా? సో దీన్ని మనం ఏం చేయాలి? ఇది ప్రీవియస్ ఈ గ్రీన్ అనేది ఎంటైర్ 1 గా ఉంది. ఇప్పుడు ఇది 1 అండ్ రిమైనింగ్ పోర్షన్ గా అయింది. సో ఈ రిమైనింగ్ 1 ని అగైన్ ఒక యూనిట్ గా చేసుకోవాలి. అప్పుడు బిఓ కమాండ్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఓకే. ఏ పోర్షన్ అయితే మనం ఒక యూనిట్ గా చేయాలనుకుంటున్నామో దెన్ ఓకే చేయండి. దెన్ ఎంటర్. ఓకేనా? ఇప్పుడు చూసారా? అబ్జర్వ్ చేసారా? మనకు ఇది ఒక యూనిట్ గా అయిపోయింది. ప్రీవియస్ మనకు ఎంటైర్ 1 గా ఉంది. ప్రెసెంట్ వన్స్ బిఓ కమాండ్ తీసుకున్న తర్వాత ఒక సింగిల్ యూనిట్ గా మనం అనుకున్న ఏరియా వరకు వచ్చేసింది అనమాట. దీనికి నేనేం చేస్తున్నాను? హ్యాచింగ్ అనేది వేరే కలర్ లో ఇండికేట్ చేసుకుంటున్నాను. ఓకే. సో సేమ్ ప్రాసెస్ అండి. అగైన్ స్ట్రైట్ లైన్ సబ్ డివిజన్ కోసం సిడి కమాండ్ ఎంటర్. దెన్ ఏ ఏరియాని
ఈ యొక్క ఏరియా మనం చేసుకోవాలి. ఈ యొక్క పాలిలైన్ కాబట్టి ఈ యొక్క పాలిలైన్, నెక్స్ట్ ఈ యొక్క లైన్ తో సబ్ డివిజన్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఈ యొక్క సబ్ డివిజన్ లైన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఏ ఏరియా చేయబోతున్నాము, ఈ రెస్పెక్టివ్ ఏరియా కాబట్టి నెక్స్ట్ ఏరియా 2 కి ఎంత కావాలండి మనకి ఇక్కడ 143 స్క్వేర్ మీటర్స్. సో సేమే కాబట్టి ఇక్కడ మనకు వాల్యూ అనేది ఎంటర్ అగైన్ ఎస్ ఆర్ నో. సో ఎస్ అని టైప్ చేయండి. సో ఈ యొక్క ప్రాసెస్ లో మనకు అబ్జర్వ్ చేసినట్లయితే ప్రీవియస్ ఎలాగైతే మనకు ప్రొసీజర్ రన్ అయ్యిందో ఒక ఏరియాని సబ్ డివిజన్ చేయడం కోసము, అదే ప్రాసెస్ మనకు అనుకున్న వాల్యూ ఏరియా 2 అనేది మనకు 143 వచ్చేలాగా ఈ సిడి మనకు చేసింది అనమాట. ఓకేనా. దెన్ నెక్స్ట్ మనం ఏం చేయాలి, వన్స్ మనము ఈ ఏరియా 2 అయిపోయింది కాబట్టి దీని ఒక బౌండరీగా డిఫైన్ చేసుకోవాలి. సో బిఓ బౌండరీ. సో ఓకే, ఈ పోర్షన్ మనం అనుకుంటున్నాము. సెలెక్ట్ చేసుకున్న తర్వాత టైప్ ఎంటర్ అయిపోయింది. రైట్. సో డిలీట్ దిస్ వన్. సో చెక్ చేద్దామండి. ఇప్పుడు ఇది మనకు అనుకున్న రిక్వైర్మెంట్ ప్రకారం ఏరియా 2 అనేది 143 వచ్చిందో లేదో. సో కమాండ్ ఏంటి, ఏఏ టైప్ చేద్దాము. సో సెలెక్ట్ ద ఆబ్జెక్ట్ ఈ. ఓకే, సెలెక్ట్ ద ఆబ్జెక్ట్. ఎంత వచ్చిందండి, 143. క్లియరా. సో సో సెకండ్ వన్ కూడా మనకు అనుకున్న రిక్వైర్మెంట్ ప్రకారము సబ్ డివిజన్ చేసాము. సిమిలర్లీ థర్డ్ వన్ అనుకున్న రిక్వైర్మెంట్ ప్రకారం మనకుందనమాట. సో ఇదండి ప్రాసెస్. ఒక ఇర్రెగ్యులర్ ఏరియాని 3 ఈక్వల్ పార్ట్స్ గా మనం సబ్ డివిజన్ చేయాలనుకున్నప్పుడు ఒక సిడి లిస్ప్ కమాండ్ ద్వారా మనము చేయడానికి పాసిబిలిటీ ఉంది. సబ్ డివిజన్ కి అవసరమయ్యే సిడి టూల్ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది. ఈ ఛానల్ ద్వారా మీకు రాబోయే రోజుల్లో మరింత యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అందించబోతున్నాము. వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.